లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఫన్ బకెట్ భార్గవ్కి ఇప్పుడు విశాఖపట్నం కోర్టు అయితే భారీ ఝలకిచ్చింది. ఆయన మీద ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో అతనికి 20 సంవత్సరాల పాటు ఇప్పుడు విశాఖపట్నం కోర్టు జైలు శిక్ష విధించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడుతున్నాం. యజ్ఞమూర్తి గారు, హాయ్ అండి. హాయ్ కృష్ణ. ఫన్ బకెట్ భార్గవ్ ఇప్పుడు యూట్యూబర్గా, అలాగే ఫన్ బకెట్ అనేటువంటి ఒక సిరీస్ చేసి కూడా ఎంతో మందికి సుపరిచితులయ్యారు. అయితే అతని మీద కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే ఉన్నాయి. గతంలో ఆ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కూడా కొన్ని రోజులు అతను జైలు జీవితం కూడా అనుభవించాడు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు విశాఖపట్నం కోర్టు ఈ భార్గవ్కి అయితే భారీ ఝలకిచ్చింది. అతనికి ఈ కేసులో 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? 2021లో ఒక మైనర్ బాలిక, 14 ఏళ్ల బాలికను అతను మభ్యపెట్టి మాయ చేసి ఆమెని లైంగికంగా ఉపయోగించుకున్నాడు అనే వార్తలు సంచలనం సృష్టించాయి. అది ఎట్లా తెలిసిందంటే, ఆ అమ్మాయి గర్భవతి, 4 నెలల గర్భవతి అన్న విషయం తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు షాక్ అయ్యారు. ఇది పోలీసుల్లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అది అక్కడి నుంచి దిశ పోలీస్ స్టేషన్ దానికి ట్రాన్స్ఫర్ చేశారు అప్పట్లోనే. అది అప్పుడు పెను సంచలనం కలిగించింది. మనాడు తెలుసు, భార్గవ్ తను ఫన్ బకెట్ అనే సిరీస్ ఏదైతే ఉందో, వెబ్ సిరీస్, అది ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పాలి. ఆ తర్వాత జబర్దస్త్ వచ్చిన తర్వాత దాని ప్రభావం తగ్గింది. కానీ బట్ యూట్యూబ్లో ఛానల్లో, అది కూడా తెలుగు ఛానల్లో వచ్చింది. అది ఫన్ బకెట్ అనేది కొన్ని సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా రన్ అయినటువంటి ఒక కామెడీ షో. అన్నీ కూడా అందులో చిన్న చిన్న బిట్స్ లాగా, జోకుల మాదిరిగా అవి ఆ కామెడీ క్లిప్స్ వస్తాయి. అవి ఒక రకంగా చెప్పాలంటే కామెడీ క్లిప్స్లో సమాహారం. అది ఫన్ బకెట్ అనే ఒక సిరీస్. దాని ద్వారా అతను మంచి పాపులర్ అయ్యాడు. అట్లాగే తను సొంతంగా టిక్ టాక్, ఆ టైంలో టిక్ టాక్ అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది. దాంతో ఓ మై గాడ్ అనే ఒక ట్యాగ్ తోటి అతను సిరీస్ చేసేవాడు. అది బాగా వైరల్ అయ్యాయి. అట్లా ఆ టిక్ టాక్ వీడియోస్ ద్వారానే ఒక అమ్మాయి అతనికి పరిచయం అయింది. ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పాడని, ఈవెన్ అతను ప్రపోజ్ కూడా చేశాడని ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అందుకు రిజెక్ట్ చేసిందని. ఆ తర్వాత సార్ ఆ ప్రపోజల్ పక్క పెట్టినా, సరే ఇద్దరం కూడా మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని చెప్పేసి ఆ అమ్మాయితోటి అట్లా ఫ్రెండ్లీగా ఉంటూ చివరికి ఈ పని చేశాడు. లైంగికంగా ఆ అమ్మాయిని వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. సరే, వాడుకున్నాడు అనే పదం కరెక్ట్ కాదు, లైంగికంగా అమ్మాయిని ఉపయోగించుకున్నాడు, తన అవసరాలు తీర్చుకున్నాడు అనేది అక్కడ సంచలనం సృష్టించింది. అమ్మాయి మైనర్ గాళ్ళు కాబట్టి సో పోక్సో చట్టం కింద అతని మీద అప్పుడు కేసు వేశారు. దాని మీద అతను జైలుకి వెళ్ళాడు. సో అది యాక్చువల్గా నాన్ బెయిలబుల్గా కాబట్టి వెంటనే జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ప్రత్యేక బెయిల్ తెచ్చుకున్నాడు, ఇంటరిం బెయిల్ లాంటివి తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత విశాఖపట్నం కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష వేయటం అనేది ఒక సంచలనం, ఇంకొక సంచలనం అనే చెప్పాలి ఆ కేసు. పైగా బాధితురాలకి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించమని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మరి ఇప్పుడు ఏమవుతుంది ఫర్దర్గా, అతను మళ్ళీ హైకోర్టుకి వెళ్తాడా ఏంటి అనేది మరి చూడాలి. సో ఏదేమైనా పోక్సో చట్టం అనేది చాలా బలమైనటువంటి చట్టం. ఆధారాలు ఉన్నాయి, ఇతనే ఆమె గర్భవతి అవడానికి కారణం ఇతనే అనే ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టు నమ్మింది. సో అందుకు అనుగుణంగానే తీర్పు ఇచ్చిందని చెప్పాలి. అయితే ఒకటి ఇక్కడ స్పష్టంగా మనకి గమనించాల్సింది ఏంటంటే, అమ్మాయిల విషయంలో, ఎందుకంటే వాళ్ళు టెండర్ ఏజ్, టీనేజ్లోకి వచ్చేటప్పుడు, అది కూడా 12 ఇయర్స్ నుంచి 15-16 ఇయర్స్ వరకు కూడా చాలా టెండర్ ఏజ్. అది మాయ మాటలు చెప్తే ఎవరైనా కాస్త పాపులర్ ఫిగర్, ఎవరైనా పాపులర్ సంపాదించుకున్న వాళ్ళు, ఆ టైంలో ఏంటంటే టిక్ టాక్ అనేది బాగా పాపులర్. ఇప్పుడు దాని ప్లేస్లో ఈ ఇన్స్టా వీడియోస్ వస్తున్నాయి, రీల్స్ వస్తున్నాయి, షార్ట్స్ వస్తున్నాయి. ఇట్లాంటి చేసి అట్రాక్ట్ చేసి ఆడపిల్లల్ని, అమ్మాయికుల్ని, అంటే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసి టీనేజ్లో ఉన్న వాళ్ళని మాయమాటలు చెప్పి లోపరుచుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు.
అలాంటి వాళ్ళ విషయంలో ఈ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఈ భార్గవ్ ఉదంతం మనకి తెలియజేస్తూ ఉంది. ఓకే సార్, ఏంటి ఇప్పుడు విశాఖపట్నం కోర్టు భార్గవ్కి యావజ్జీవిత కారాగార శిక్ష లేదంటే అసలు జీవిత ఖైదు? దాన్ని అలా చెప్పలేదు. 20 సంవత్సరాల జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష విధించింది. ఓకే, సో అది యావజ్జీవిత శిక్ష అని చెప్పేసి చెప్పలేదు. సో 20 years అంటే, సో అతను ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 20s లోనే ఉన్నాడు కాబట్టి, అంటే అప్పటికి అంటే 20 years జైలు శిక్ష విధించారు అంటే అంత కఠిన శిక్ష వేయొచ్చు అని కోర్టు కూడా నమ్మింది. ఎందుకంటే ఇతను మైనర్ కాదు, ఇతను మేజర్. సో లోపరుచుకున్నాడు, మాయమాటలు చెప్పి ఒక మైనర్ బాలికను లోపరుచుకున్నాడు. ఎందుకంటే ఇవాళ పోక్సో చట్టం అనేది చాలా బలీయమైన చట్టం. మనం ఈ మధ్య కాలంలో దాని ఎఫెక్ట్ ఏంటనేది కూడా చూస్తూ ఉన్నాం. వేరే వేరే కేసుల్లో కూడా, ఈవెన్ జానీ మాస్టర్ కేసు వచ్చినప్పుడు కూడా ఈ పోక్సో కిందే ఆయన మీద కూడా కేసు పెట్టడం మనం చూసాం. తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ మీద ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఆ అమ్మాయి స్వయంగా బాధితురాలే అక్కడ కేసు వేయటం. ఆ టైంలో ఇతను ఎప్పుడైతే ఆమెతోటి ఆ లైంగిక వేధింపులు మొదలు పెట్టాడో ఆ టైంలో ఆమె మైనర్ అనేది కూడా బయటికి రావడం, అందువల్లే ఆయన మీద మామూలుగా అయితే లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఆమె, తర్వాత అది పోక్సో కింద మారింది. ఆ అమ్మాయి మైనర్ అని చెప్పేసి అది బయటికి రావడంతో, సో దాని మీద ఒక పక్కన విచారణ జరుగుతూ ఉంది కోర్టులో. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ బెయిల్ మీద బయట ఉన్నారు ఆయన. తర్వాత ఏమవుతుంది ఏంటి అంటే అది దాంట్లో కొంత కాంట్రవర్సీ ఉంది. అక్కడ ఆమె బాధితురాలు అసలు మైనర్ కాదా ఆ టైంలో అనేది కూడా ఉంది. యాక్చువల్గా అసలు అది లైంగిక వేధింపులే కాదు, ఇద్దరు పరస్పర అంగీకారంతోనే జరిగింది, వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ వ్యవహారం అనేది కూడా ఒకటి ఉంది. సో అది ఏమవుతుంది ఏంటి అనేది మన తర్వాత కాలంలో తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇది వేరు. అసలు ఇది మాయమాటలు చెప్పి లోపరుచుకున్నట్టుగా కోర్టు, పోలీసులు వాళ్ళు కూడా తమకు దర్యాప్తులో లభించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పోలీసు వాళ్ళకి కోర్టు వారికి సబ్మిట్ చేశారు. న్యాయమూర్తి కూడా ఇప్పుడు ఇంతకాలం అంటే ఆల్మోస్ట్ 3.5 సంవత్సరం అది విచారణలో ఉంది ఆ కేసు. అంటే వాదాపవాదాలన్నీ పూర్తయిపోయి ఈరోజు తీర్పు ఇచ్చారు. సో 20 సంవత్సరాలు కఠిన కారాగారంతో పాటు జరిమానా కూడా, ఆ జరిమానా కూడా 4 లక్షల రూపాయలు బాధితురాలికి చెల్లించాలి, ఆ కుటుంబానికి చెల్లించాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. సో అంటే నిజంగా మైనర్ బాలికల మీద ఎవరైతే అత్యాచారానికి ప్రయత్నం చేస్తారో వారందరికీ ఇది ఒక గుణపాఠంగా అయితే ఉండే అవకాశం ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడపాలంటే ఆల్మోస్ట్ వాళ్ళ అంతా అయిపోయినట్టే కదా, 20 సంవత్సరాల పాటు. సో వాళ్ళలో ఒకవేళ మధ్యలో ఏమన్నా అంటే వీళ్ళ మధ్యలో కొంతమందికి ఏదో ఒక సందర్భం, గాంధీ జయంతి వచ్చినప్పుడు అది కూడా మినిమం టైం ఒక సత్ప్రవర్తన, అది కూడా కనీసం సగం జీవితం అయినా సరే, జైలు శిక్ష అయినా సరే గడిపి ఉన్న తర్వాత వాళ్ళ ప్రవర్తన బాగుంది అనుకున్నప్పుడు మనకు తెలుసు జైలర్స్ కొంతమంది పేర్లు ఇవ్వటము, కోర్టుకి ఇవ్వటము, లేదా ప్రభుత్వానికి సమర్పించడం, దాంతో వాళ్ళని విడుదల చేయటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఏదైనా జరిగితే తప్ప అతనికి ఈ జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి అది మాత్రం ఉంది. అంటే అతను మళ్ళీ పైకి అప్పీల్ చేసుకోవడానికి వీలుందా లేదా అనేది మనకి ఇంకా రాలేదు. అది కూడా న్యాయమూర్తి చేస్తారు. మళ్ళీ పై కావాలంటే పై న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక క్లాజ్ ఉంటుంది. సో అది ఉందా లేదా దీంట్లో, లేదా ఇదే ఫైనల్ అనేది మరి ఇక్కడ చూడాలి. ఈ కేసులో అది వర్తిస్తుందా లేదా, ఇతను మళ్ళీ హైకోర్టుకో లేదా అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చా లేదా అనేది తర్వాత మనకు తెలుస్తుంది. ఇతను పోతాడా లేదో కూడా తెలియదు. ప్రస్తుతానికైతే కోర్టు విధించినటువంటి శిక్ష ప్రకారం 20 ఏళ్ళు అయితే అతను విశాఖపట్నం జైల్లో ఆ శిక్ష అనుభవించాల్సి రావచ్చు.